Hello job seekers. Welcome to our channel Job Hai Telugu. This video is for educational and informational purposes only. Please do your own research before applying. హలో గాయ్స్, ఈరోజు ఒక జెన్యున్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను. సో దీనికి ఎలాంటి ఫీజు అయితే మీరు పే చేయక్కర్లేదు. ఇది ఒక గవర్నమెంట్ ట్రస్టెడ్ ఆర్గనైజేషన్ నుంచి అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మనకి శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇదైతే మనకి లైఫ్ మిత్ర రోల్ గైస్ పొజిషన్ అయితే పడింది ఎస్బీఐ లైఫ్ నుంచి, కంపెనీ నుంచి. సో మనకి ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిసిందే కదా. సో అలాంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీరు ఇలాంటి జాబ్స్ అస్సలు మిస్ అవ్వద్దు. సో మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను టెలిగ్రామ్ ఛానల్ కూడా పెడతాను, సో దాన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తాను. సో ఇంటర్న్షిప్స్ అలాంటివి ఏమన్నా ఉంటే, లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి, ఫ్రెషర్స్కి అందరికీ జాబ్ అప్డేట్స్ అయితే అందులో పోస్ట్ చేస్తాను అనమాట. సో మనకి లైఫ్ మిత్ర అనేది ఎవరు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు, హూ ఈజ్ లైఫ్ మిత్ర. సో లైఫ్ మిత్రలో మీరు లైఫ్ ఇన్సూరెన్స్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ బేసిస్ మీద మనకి కస్టమర్స్ నీడ్స్ని మీరు ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు ఇన్సూరెన్స్ అడ్వైజర్ అయితే అవుతారనమాట లైఫ్ మిత్ర రోల్లో. సో మనకి ఇక్కడ స్టెప్స్ అనేది ఇచ్చారనమాట. సీ హౌ ఈజీ ఇట్ ఈస్ టు బికమ్ లైఫ్ మిత్ర అని మనకి 4 ఈజీ స్టెప్స్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి గైస్. సో మీరు డీటెయిల్స్ ఫిల్ చేసేయాలి ఫస్ట్ స్టెప్లో. నెక్స్ట్ మీకు ఎస్బీఐ టీం వాళ్ళే డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారనమాట డాక్యుమెంట్స్ వెరిఫై చేయడానికి. సో మీరు డీటెయిల్స్ ఫిల్ చేశాక మీరు కొన్ని రోజులు ఆగితే వాళ్ళే మీరు సెలెక్ట్ అయితే కనుక వాళ్ళు కాల్ చేస్తారు. సో మీరు అక్కడైతే మీరు డీటెయిల్స్ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో స్టెప్ 3లో వచ్చేసి 25 అవర్ ట్రైనింగ్ అయితే కండక్ట్ చేస్తారు. సో మీకు డాక్యుమెంట్స్ వాళ్ళు కాల్ చేసి వెరిఫై చేసుకున్నాక వాళ్ళు ఇన్సూరెన్స్కి తగ్గట్టు మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఒక 25 అవర్స్ ట్రైనింగ్. సో దాంట్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇన్సూరెన్స్ని ఎలా అవతల వాళ్ళకి సజెస్ట్ చేయాలి, ఇలాంటి స్కిల్స్ అయితే ఉంటాయి కదా, అవన్నీ మీకు నేర్పిస్తారనమాట. సో మీకు హయ్యర్ అథారిటీస్ నుంచే ట్రైనింగ్ అయితే ఉంటుంది అనమాట. సో లాస్ట్లో మీకు ఎగ్జామ్, జాయిన్ యాజ్ లైఫ్ మిత్ర అండ్ టేక్ ఎగ్జామ్ అని అయితే మెన్షన్ చేస్తారు. సో మీరు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, అది పాస్ అయిపోవాలి. సో మీరు లైఫ్ మిత్రలో జాయిన్ అయిపోవచ్చు అనమాట. సో ఈజీగా మీరు 4 స్టెప్స్ అయితే యూస్ చేసుకుని మీరు లైఫ్ మిత్ర అయితే అవ్వచ్చు. సో హూ కెన్ బికమ్ లైఫ్ మిత్ర అని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో మీకు 18 ఇయర్స్ అండ్ అబవ్ ఏజ్ ఎవరైతే ఉన్నారో, అంటే మినిమం ఏజ్ అనమాట 18 ఇయర్స్ అండ్ మినిమం క్వాలిఫికేషన్ 10th అండ్ అబవ్, 18 ఇయర్స్ అండ్ అబవ్ అండ్ 10th స్టాండర్డ్ అండ్ అబవ్ 10th స్టాండర్డ్ ఉన్న వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో మనకి రెన్యూమరేషన్ ఏంటి అనేది కూడా మెన్షన్ చేశారు. లైఫ్ మిత్రకి కమిషన్స్ అనేది వస్తాయి అన్నమాట. పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయనున్నారు. సో మీరు ఎన్ని ఇన్సూరెన్సెస్ అయితే మీరు తీసుకొచ్చి మీ క్యాపబిలిటీ బట్టి అనమాట. సో దాన్ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ అయితే వస్తూ ఉంటాయని అయితే మెన్షన్ చేశారు. సో లైఫ్ మిత్ర రివార్డింగ్ వే టు వర్క్ అని ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో ప్రొఫెషనల్ అండ్ రెగ్యులర్ ట్రైనింగ్ సెషన్స్ అయితే మీకు కండక్ట్ చేస్తారు. సో క్లోజ్లీ మానిటర్ కూడా చేస్తారు మీ స్కిల్స్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి. సో మీకు రివార్డింగ్ కెరీర్ ఆపర్చునిటీ అయితే ఉంటుందన్నమాట ఇందులో జాయిన్ అవ్వడం ద్వారా. సో క్రెడిబిలిటీ కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు అండ్ ట్రస్ట్, ఎందుకంటే ఇది ఎస్బీఐ జెన్యూన్ కంపెనీ కాబట్టి మీకు ట్రస్ట్ బేసిస్ ఇది. సో మీరు ఫ్యూచర్లో సర్టిఫికేట్స్కి కూడా ఇది యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇంటి నుంచి చక్కగా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో హౌస్ వైఫ్స్ కానీ, 10th గ్రాడ్యుయేట్స్, ఎవరైతే 10th పాస్ అయిపోయిన వాళ్ళు కానీ, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్న, కెరీర్ గ్యాప్ ఉన్న ఎవరైనా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వాట్ ఇట్స్ లైక్ వర్కింగ్ విత్ ఎస్బీఐ లైఫ్. సో మీరు ఇక్కడ డీటెయిల్గా చదవచ్చు. దీనికోసం మీకు హెల్తీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయితే ఉంటుంది, సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. సో ఎస్బీఐ వన్ ఆఫ్ ద టాప్ ర్యాంక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కాబట్టి సో మీరు ఇక్కడ వర్క్ చేసే క్యాపబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ స్టెప్స్ అయితే ఇచ్చారు చూడండి. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు ఎంటర్ నేమ్ అని వచ్చారు కదా, నేమ్ అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఈమెయిల్, ఫోన్ నెంబర్ అండ్ పిన్ కోడ్. సో ఇక్కడ క్యాప్చా ఇచ్చారు కదా, అదైతే ఫిల్ చేసి ప్రొసీడ్ అయిపోవాలి. సో తర్వాత స్టెప్స్ ఏమన్నా ఉంటే అక్కడ పోస్టల్ అడ్రస్, నెక్స్ట్ అలాంటి డీటెయిల్స్ అయితే అడుగుతారు. అది అయిపోయిన తర్వాత మీరు ఇంకా దానికోసం వదిలేయండి, వాళ్ళు ఫోన్ చేసే వరకు వాళ్ళే చేస్తారు.
మీరు సెలెక్ట్ అయితే, అంటే మీ డీటెయిల్స్ అన్నీ అప్రోప్రియేట్గా అనిపిస్తే వాళ్ళే ఫోన్ చేస్తారు మీకు డాక్యుమెంట్స్ కోసం. సో మీకు నెక్స్ట్ ట్రైనింగ్ అయిన తర్వాత జాబ్ అయితే ఇచ్చేస్తారు. సో ఇలాంటి ఆపర్చునిటీస్ అస్సలు మిస్ అవ్వద్దు గైస్. సో ఎందుకంటే ఇది గవర్నమెంట్ ట్రస్టెడ్ ఆర్గనైజేషన్ కాబట్టి మీకు ఇందు నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ. సో అందరూ తప్పకుండా అయితే అప్లై చేయండి. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతాను, ఒకసారి చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోని. అలాగే మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.